Hello my dear technocrats, this is Shashikant Valmiki from Sai Medha Coaching Center, Koti, Hyderabad. ఈ వీడియోలో ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ సమయంలో ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ sin power 4x plus cos power 4x. ఈ sin power 4x ని sin square x whole square అని రాస్తా, cos power 4x ని cos square x whole square అని రాస్తా. ఇప్పుడు దీని a స్క్వేర్ దీని b స్క్వేర్ అనుకుంటే నేను 2ab కావాలి, 2ab యాడ్ చేస్తున్నా. sin square x cos square x minus 2 sin square x cos square x. నేను ఏం చేస్తానండి ఇక్కడ ప్లస్ 2ab మైనస్ 2ab చేశాను. ఇప్పుడు చదవండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2abని ఏమని రాయొచ్చు అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్. వాట్ ఈస్ a? sin square x. వాట్ ఈస్ b? cos square x హోల్ స్క్వేర్ మైనస్ 2 sin square x cos square x, 2 sin square x cos square x. sin square ప్లస్ cos square is equal to 1, 1 స్క్వేర్ ఏమవుతుంది 1 అవుతుంది, మైనస్ 2 sin square x into cos square x. ఇది ఆన్సర్. ఓకే రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్, sin power 6x plus cos power 6x. దీని ఏం రాస్తా అంటే sin square x హోల్ క్యూబ్ అని రాస్తా, దీనేమో cos square x హోల్ క్యూబ్ అని రాస్తా, cos square x హోల్ క్యూబ్. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫామ్లో ఉంది. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ క్యూబ్. వాట్ ఈజ్ a? sin square x. వాట్ ఈజ్ b? cos square x. a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab. ఏ గాడేవాడు ఇక్కడ? sin square x. b గాడేవాడు cos square x. 3ab ఇంటూ a ప్లస్ b, a ప్లస్ b. మళ్ళీ ఒకసారి చూడండి, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. sin square ప్లస్ cos square ఈజ్ ఈక్వల్ టు 1, 1 క్యూబ్ ఏమవుతుంది 1 అవుతుంది, మైనస్ sin square ప్లస్ cos square ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఇంటూ అదే వస్తుంది 3 sin square x cos square x. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి దీని హోల్ క్యూబ్, దీని హోల్ క్యూబ్, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. sin square ప్లస్ cos square ఈజ్ ఈక్వల్ టు 1, sin square ప్లస్ cos square ఈజ్ ఈక్వల్ టు 1, 1 క్యూబ్ 1, ఇది అది. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడికి రండి, sin square xని ఏమనకండి, దీని cos square x ఇంటూ cos square x అని రాద్దాం. నెక్స్ట్ స్టెప్లో sin square x ప్లస్ cos square x ఇంటూ ఈ cos square xని 1 మైనస్ sin square x అని రాస్తా, 1 మైనస్ sin square x. ఓకే రైట్. చూడండి, sin square x ప్లస్ cos square x ఇంటూ 1 cos square x, ఇది ఇంటూ ఇది sin square x ఇంటూ cos square x. నౌ sin square ప్లస్ cos square ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin square x ఇంటూ cos square x ఇంటూ cos square x. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి cos పవర్ 4ని cos square ఇంటూ cos square, cos squareని 1 మైనస్ sin square, తర్వాత మల్టిప్లై చేసిన sin square ప్లస్ cos square ఈజ్ ఈక్వల్ టు 1, 1 మైనస్ sin square cos square. నెక్స్ట్ క్వశ్చన్, cos square xని అలాగే ఉంచండి, sin square x ఇంటూ sin square x, cos square x ప్లస్ sin square x ఇంటూ 1 మైనస్ cos square x, cos square x ప్లస్ sin square ఇంటూ 1 sin square మైనస్ sin square x ఇంటూ cos square x. sin square ప్లస్ cos square ఈజ్ ఈక్వల్ టు 1, ఆన్సర్ 1 మైనస్ sin square x ఇంటూ cos square x. ఓకే రైట్. ఈ 4 క్వశ్చన్లు స్టాండర్డ్ క్వశ్చన్స్. ఇంకొకటి, ఈ 4 క్వశ్చన్లు క్వశ్చన్గా వస్తాయి, చిన్న క్వశ్చన్గా వస్తాయి, కాబట్టి వీటిని టైం సేవింగ్ రిజల్ట్స్ కింద నేర్చుకుందాం. సో ఇక్కడ రాశాను సేమ్ క్వశ్చన్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 4 క్వశ్చన్లో ఆన్సర్, 4 క్వశ్చన్ల ఆన్సర్ అన్నిట్లో 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ అన్నిట్లో కామన్గా ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ 1 మైనస్ రాస్తా అన్నిటికీ. ఓకే రాసినాక ఇంకోటి అబ్జర్వ్ చేయండి, అన్నిట్లో sin square x, sin square x, cos square x, sin square x, cos square అన్నిట్లో సేమ్ ఉంది, అది కూడా రాస్తా. sin square x ఇంటూ cos square x, sin square x ఇంటూ cos square x, sin square x ఇంటూ cos square x, sin square x ఇంటూ cos square x. 4 ఎందుకు రాస్తున్నానంటే ఈ ప్రాబ్లంగా వస్తాయి, చిన్న ప్రాబ్లంగా వస్తాయి, అప్పుడు ఉపయోగించుకోవాలి. సో ఇంకా తేడా ఏంటంటే ఇక్కడ చూడండి, 4 ఉంది, 4లో సగం 2, అక్కడ వచ్చిన రిజల్ట్ 6, 6లో సగం 3, 2, 4 ఇవి బాలేవు, దీనికి ఏం లేదు, అయిపోయి. కావాలంటే చూడండి, ఇక్కడ చూడండి. ఓకే 1 మైనస్ 2, 1 మైనస్ 3, ఓన్లీ 1 మైనస్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. మళ్ళీ ఒకసారి చూడండి, 4లో సగం 2, 6లో సగం 3 ఇవి బాలేవు, దానికి ఏం లేదు, అయిపోయాయి.
అనుకుంటే ఎవ్వరేం మనల్ని తిట్టారు కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వీటిని టైం సేవింగ్ రిజల్ట్స్ అంటాము. టైం సేవింగ్ రిజల్ట్స్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మన ఈ సెట్ ఏం సెట్లో కవర్ అయిన క్వశ్చన్ ఇది చూడండి. ఈ క్వశ్చన్ ఇప్పుడు డైరెక్ట్గా చేస్తారు ఇక్కడ. ఓకే, +2 2 ప్లస్ ఇది sin పవర్ 6 ప్లస్ cos పవర్ 6 1 మైనస్ 6లో సగం ఎంత అయ్యా 3 sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x బై ఇది ఒకటి 2 ఒకటి 4 అంటే ఏమీ రాదు. అంటే ఏమొస్తుంది 1 మైనస్ sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x. 2 ప్లస్ 1 ఎంత 3. ఇక్కడ 3 కామన్ తీసిన అనుకో అప్పుడు 1 మైనస్ sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x బై 1 మైనస్ sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఆన్సర్ ఎంత 3. అంటే ఇదొక క్వశ్చన్ ఇదొక క్వశ్చన్, రెండు క్వశ్చన్లని సింపుల్గా వాడుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇక్కడ మనకి 1 2 రెండు ఉన్నాయి వాడుకుందాం. 2 ఇంటూ 1 మైనస్ 6లో సగం 3 sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x మైనస్ 3 ఇంటూ 4లో సగం 2 sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x ప్లస్ 1. 2 ఇంటూ 1 2 మైనస్ 2 3 6 sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x మైనస్ 3 ఇంటూ 1 3 మైనస్ 3 ఇంటూ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 sin స్క్వేర్ x cos స్క్వేర్ x ప్లస్ 1 ప్లస్ మైనస్ పోయినాయి. మిగిలింది 2 మైనస్ 3 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3, 3 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే దీనికి ఒక షార్ట్ కట్ నేర్పిస్తా, ఒక అబ్జర్వేషన్. ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఉంది. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్నదానికి అట్లాంటి క్వశ్చన్స్కి ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ కనిపిస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ ఆల్టర్నేట్ ఏంటంటే ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని తీసుకో. ఈడేముంది -3 ఉంది, ఈడేముంది +1 ఉంది. ఆన్సర్ 0. అర్థమైందా? ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్నదానికి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్స్ అవి రాసుకుంటే సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంసెట్లో అడిగాడు, సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ ఎంత 3 ఎంత 6 ఎంత 4 ఎంత 13. దట్స్ ఇట్. అర్థమైంది కదండి? 3 + 6 10, 10 + 3 + 6 9, 9 + 4 ఎంత 13. అలాగే ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి, సేమ్ క్వశ్చన్. ఇక దీని ముఖం చూస్తే భయం అవుతుంది. ఏది 3π/2 అంటే 90, 3 * 270, 45 3 ఇవన్నీ రాసి చేసేదానికి పుణ్యకాలం అయిపోతుంది. ఆ అవసరం లేదు. ఎంతుందయ్యా 3 ఎంతుందయ్యా -2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆన్సర్ 1. అంతే కదా ఉన్నది క్వశ్చన్స్. 3 - 2 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, ఈ జేడబ్ల్యూలో కూడా ఈ మోడల్ క్వశ్చన్ అడిగి దాన్ని కూడా ఇట్లా లేపేద్దాం మనం. చూడండి ఒకసారి. సో ఏదో భయపడిస్తున్నాడు, fk(x) = 1/k అని ఏదో ఇట్లా అంటున్నాడు. భయపడకు. ఓకే, అడిగింది ఏంది F4 అన్నాడు. F4 - F6 4 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయంతే అంటే 1/4. ఇక్కడ సింబల్ ఏముంది మైనస్. నెక్స్ట్ ఏమంటున్నాడు 6 అంటున్నాడు 1/6. దాన్ని సింప్లిఫై చేయి, అదే ఆన్సర్. లేదంటే నువ్వు తీసుకెళ్ళి F4 రెడీ చేసుకోవాలి, F6 రెడీ చేసుకోవాలి. F4 - F6 అవసరమే లేదు. k = 4 1/4, k = 6 1/6. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇట్లా అనండి, క్రాస్ మల్టిప్లై చేయండి. ఎక్కువ ఆవేశపడకుండా 6 × 1 6 -4/4 × 6. 6లో 4 పోతే 2 /4 × 6 2 1 2 2 ఆన్సర్ 1/12. ఇది జేడబ్ల్యూలో 2 సార్లు అడిగాడు. మళ్ళీ చెప్తున్నా, F4 అన్నాడు అంటే n = k = 4 1/4. ఏమన్నాడు మైనస్ అన్నాడు. క్వశ్చనే కదా, దీని క్వశ్చనే కదా మనం తీసుకోవాల్సి. అంతే, దట్స్ ఇట్ 1/6. ఓకే రైట్. అదేవిధంగా దీని కథ చూడండి. ఇది రీసెంట్గా ఎఫ్సెట్ 2023లో అడిగింది. దీన్ని కూడా సింపుల్గా లేపేద్దాం. ఫస్ట్ 1 2 3 ఇక్కడ సింబల్ చూసుకోండి, మర్చిపోకండి. మళ్ళీ 1 సబ్స్టిట్యూట్ చేయి అంటే ఏమవుతుంది 1/2 × 1 2 సింబల్ ప్లస్ నెక్స్ట్ 2 2 2 4 నెక్స్ట్ -3 ఉంది 3 2 2 6 1/6 అంతే. ఎఫ్సెట్ 2023 చెక్ చేసుకోండి కావాలంటే. ఓకే, ఇవి ఆవేశపడకుండా ఎల్సిఎంకి 2 × 4 × 6 2 ఉంది 1 వదిలేయి 4 6 24 సింబల్ ప్లస్ నెక్స్ట్ వీని వదిలేయి 2 6 12 మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ వీని వదిలేయి 4 2 8 24 + 12 ఎంత 38 36
36 మైనస్ 8 ఎంత 2 ఇంటూ 4 ఇంటూ 6 36లో 8 పోతే ఎంత 28 4 1 జా 4 7 జా పైన 7 ఉంది కింద 2 6 జా 12 7/12 ఓపికగా దీన్ని సింప్లిఫై చేయాలి ఇది అన్నమాట సింపుల్గా సో మై డియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ సెట్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా 26 ప్రిపేర్ అవుతున్నారో ఒకటే నా సలహా 21 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నా మొదటి నుంచి పద్ధతిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది మంచి ర్యాంక్ అంటే మొదటగా మీ టార్గెట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపల రావాలి 1000 లోపు ర్యాంక్ వస్తే మన పేరెంట్స్కి మనం బర్డెన్ కాం 1000 లోపు ర్యాంక్ వస్తే మనకు గవర్నమెంట్ ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇస్తుంది 1000 లోపు ర్యాంక్ వస్తే టాప్ 10 కాలేజీలో సీట్ వస్తుంది టాప్ 10 కాలేజీలో చదువుకుంటే అటు కోర్స్ సైడ్ అయినా ఇటు సాఫ్ట్వేర్ సైడ్ అయినా ఎటు వెళ్ళాలన్నా కూడా నీకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ మంచి సోర్సెస్ దొరుకుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెట్ 25 అండ్ 26 ఆస్పిరెంట్స్ ఆఫ్లైన్కి రావాలనుకున్నా ఆన్లైన్కి రావాలనుకున్నా ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం 9246212138 9848692598 నెంబర్ కాంటాక్ట్ చేయండి ఆఫ్లైన్ ఫీజు ఆఫ్లైన్కి రావాలనుకుంటే ఆఫ్లైన్కి రండి కుదరదు మేము దూరంలో ఉన్నాం డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి 25కి ఉంది 26కి ఉంది 200 మార్కుల సిలబస్ ఒక్క థర్డ్ ఇయర్దే కాదు కదా ఫస్ట్ ఇయర్ నుంచి ఉంది కదా అంటే సెకండ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయితేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ప్రతి సంవత్సరం స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటుగా అత్యధిక ర్యాంకులు సంపాదించిన సంస్థ ఏదైనా ఉందంటే సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ అటు ఏబీ సెట్ అయినా సరే ఇటు తెలంగాణ ఐసెట్ అయినా ఏబీ సెట్లో టాప్ 10లో 5 బ్రాంచ్లో టాప్ 10లో 50 ఉంటే 22 ర్యాంకులు సొంతం చేసుకున్నది 5 ర్యాంకులు ఈసీలో 3 ర్యాంకులు ట్రిపులీలో 4 ర్యాంకులు మెకానికల్లో హైయెస్ట్ సివిల్లో 9 వచ్చినాయి కంప్యూటర్ సైన్స్లో 1 ర్యాంక్ వచ్చింది అదేవిధంగా తెలంగాణ తీసుకున్నా కూడా మొత్తం టోటల్గా 5 బ్రాంచ్లు 50 ర్యాంకులు అంటే హైయెస్ట్ 32 ర్యాంకులు హైయెస్ట్ సో 4 ర్యాంక్స్ ఇన్ ఈసీ 7 ర్యాంక్స్ ఇన్ ట్రిపులీ 6 ఇన్ మెకానికల్ 7 ఇన్ సిఎస్సి హైయెస్ట్ కంప్యూటర్ సైన్స్లో వచ్చినాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఓకే మీకు సాయి మీద తోడుంటుంది అతి తక్కువ ఫీజులో మంచి కోచింగ్ ఇస్తుంటుంది ఈ సెట్ వరకే కాదు ఈ సెట్ తర్వాత కూడా మా సపోర్ట్ అయితే 100% ఉంటుంది దీన్ని ఉపయోగించుకోండి